కాలం మారుతూ ఉండినా, దేశం మారుతూ ఉండినా, పరిస్థితులు మారుతూ ఉండినా, హైటెక్ ప్రపంచం వచ్చినా సరే రామాయణ హ్యాజ్ ఇట్స్ ఓన్ ప్లేస్. నిన్న ఉండేటువంటివి ఈరోజు లేకుండా పోవచ్చు, ఈరోజు ఉండేటువంటి రేపు లేకుండా పోవచ్చు. ఒకరోజు టైప్ మిషన్ పెట్టుకుంటే గంటల తరబడి దాన్ని పూజించేవాళ్ళం. ఇప్పుడు టైప్ మిషన్ ఎక్కడ ఉందో నాకే తెలియడం లేదు. ఇప్పుడు కంప్యూటర్ అంటున్నాం, రేపు కంప్యూటర్ కూడా పోతుంది సార్ వెనక్కి, ఇంకోటి వస్తుంది, జంప్యూటర్ వస్తుంది రేపు. ఈ జంప్యూటర్లు మారుతూ ఉండొచ్చేమో కానీ రామాయణ కథ మాత్రం ఎట్లాగైతే గిరయహస్తాస్యంతే, కొండలు సుస్థిరంగా ఉన్నాయో ఆ విధంగా ఉంటుంది. నదీ ప్రవాహం ఎప్పుడైతే ఎడతెరగకుండా ప్రవహిస్తూ ఉంటుందో, ఇంటరప్షన్ లేకుండా ఉంటుందో, అది ఎక్కడ అఖండంగా ప్రవహిస్తూ ఉంటుందో, నిత్య ప్రవాహమై ఉంటుందో, ఆ విధంగా రామాయణ కథ ప్రజానీకంలో తిరుగుతూనే ఉంటుంది, నడుస్తూనే ఉంటుంది, ఆగదు. నది ఎట్లాగైతే ఆగదో రామాయణ కథ కూడాను ఆగేందుకు అవకాశం లేదు, అది నిత్య ప్రవాహం అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు ఈయన అన్నది ఏంటంటే, ఈ దృశై కర్వాణ్యహం, ఈ యొక్క పాయింట్, అందుకని ఈ మాట అన్న తర్వాత చూద్దామని ఆపాను. ఈదృశై కర్వాణ్యహం, అయ్యా కృత్సనం బ్రహ్మదేవ, కృత్సనం సమస్తం, రామాయణం కావ్యం, సమస్తమైనటువంటి ఈ రామాయణాన్ని, సంపూర్ణ రామాయణాన్ని ఈ దృశై అంటే ఈ ఛందస్సుతోనే. ఇప్పుడు ఏ ఛందస్సుతో అయితే నేను ఈ శ్లోకం, మొదటి శ్లోకం అప్రయత్నంగా వచ్చిందో నీ అనుగ్రహం చేత, అదే ఛందస్సుతో ఈ దృశై అహం కర్వాణ్యహం, అహం కర్వాణి, నేను దీన్ని రచిస్తానని మొదలు పెట్టేశాడు. ఇప్పుడు ఆయన శ్లోకం కూడా అదే ఛందస్సులో ఉంది. యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథ లోకేచు ప్రచరిష్యతి. దీన్ని గానం చేస్తూ లోకంలో వినిపించమని. అందువల్ల శ్లోకమైనా కూడా గానమని ఎందుకు అంటున్నానంటే, రామకథ గానం. ఇప్పుడు మీకు చెప్పాను, అనుకోకుండా క్లోజ్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. అనుకోకుండా అప్రయత్నంగా ఆ నిషార్థుడి మీద బాధతో శాపం పెడితే అది శ్లోకమైంది. ఆశ్రమానికి వచ్చి ఆలోచించిన తర్వాత ఆ శ్లోకం ఛందోబద్ధంగా ఉంది. ఆ తరువాత చూస్తే అది పాడడానికి అనుకూలంగా ఉంది. ఆ తర్వాత చూస్తే ఆడడానికి కూడా అవకాశంగా ఉంది. కనుక శ్లోకాలు పాడడానికి లేవు, గానం కాదు. కానీ ఇక్కడ రామాయణంలో స్పెషాలిటీ ఏంటంటే పాడుకోవడానికి కూడా శ్లోకం అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇది రామకథ గానం, నాట్యం కూడా. యావత్ స్థాస్యంతి గిరయః యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావత్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి. యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావత్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి. యావత్ స్థాస్యంతి గిరయః. చూసారా, ఇది సర్కులర్ మూమెంట్స్ కావాలన్నా ఏవైనా వేయచ్చు. యావత్ స్థాస్యంతి గిరయః. అందువల్లే లవకుశులు గానం చేస్తూ నృత్యం చేశారు, చేతిలో తంబూర పట్టుకొని. యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావత్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి. ఆ రోజు కథాగానం ప్రారంభమైంది, ఈరోజు వరకు సాగుతూ ఉంది. మహర్షి రామాయణాన్ని పూర్తి చేశాడు. కోసల దేశం, అయోధ్య
రాజధాని అక్కడ దశరథ మహారాజు. రేపు ఎంటర్ అయిపోతాం అయోధ్యలోకి. మనమే ఎంటర్ కావచ్చు, అయోధ్యలోకి ఎవరు ఎంటర్ కాలేరు. అందుకని అది అయోధ్య. నో 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 వీ కెన్ ఎంటర్. యోద్ధుం న శక్య ఇది అయోధ్య. యోద్ధుం న శక్య. ఎక్కడైతే తీవ్రవాదులు ప్రవేశించలేరో దట్ ఈజ్ అయోధ్య. అర్థమవుతుంది? యోద్ధుం న శక్య. దురాక్రమదారుడు ఎవడైతే ఎంటర్ కాలేడో అది అయోధ్య. ఎందుకో తెలుసా? ప్లీజ్, ఎందుకో తెలుసా? అయోధ్య అట్లా ఉంది. అయోధ్యలో విశాలమైనటువంటి వీధులు, ఎప్పుడు చూచినా. తర్వాత 2వ సర్గలో ఇదంతా వివరణ, ఊరికే స్టూకీగా చెప్తున్నా. విశాలమైనటువంటి వీధులు మనలాగా ఉండవు, మన వీధుల్లాగా ఉండవు. మున్సిపాలిటీ రోడ్లు అనుకోబాకండి. అర్థమవుతుంది? విశాలమైన వీధులు, ఎక్కడ చూచినా నీళ్లు చల్లే ఉంటారట. చల్లగా ఆ భూమిలో నుంచి చక్కటి సుగంధం, నీళ్లు చల్లడం వల్ల వచ్చేటువంటి సుగంధం. వర్షం వచ్చినప్పుడు ఎట్లాగైతే మనకు భూమిలో నుంచి సుగంధం వస్తుందో పృథివీ నుండి, ఆ విధమైనటువంటి సుగంధం వస్తూ ఉంటుందట. ఇక ఎక్కడ చూసినా కూడా ముగ్గులు కనపడతాయి, పువ్వులన్నీ చల్లి ఉంటారు. ఈ విధంగా కనపడతా ఉంటుంది. అయోధ్యలో 7 అంతస్తుల మేడలు ఉన్నాయి. నేను మాట్లాడేదంత వాల్మీకి రామాయణం. అర్థమవుతుంది? 7 అంతస్తుల మేడలు ఉన్నాయి. ఖాళీ స్థలాలు కనపడలేదన్నాడు. ఎందుకని? రియల్ ఎస్టేట్ లేదు కనుక. అర్థమవుతుందే? ఖాళీ స్థలాలు లేవన్నాడు. అంత అందంగా ఉన్నాయట బిల్డింగ్స్ అంతా కూడాను. చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ మాత్రం ఉంది. నన్ను రామాయణంలో ఔటర్ రింగ్ రోడ్ ఉంది. ఔటర్ రింగ్ రోడ్ ఏంటంటే అయోధ్యకి చుట్టూ ఒక ప్రాకారం కట్టి ఉన్నాడు. ఆ ప్రాకారాన్ని ఎవరూ దాటలేరట. అందుకని దుర్భేద్యం కాబట్టి అయోధ్య దాటలేరట. అది ఎలా ఉందంటే ఒక అందమైనటువంటి స్త్రీకి వడ్డాణం కడితే ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఉందన్నాడు వాల్మీకి మహర్షి. అర్థమవుతుంది? అది దాటిన తరువాత ఒక అగర్త ఉందన్నాడు. అగర్త వాటర్, ఇంకా దాంట్లో అంతా ముసళ్ళు ఉంటాయి. దాన్ని దాటి ఎవడు రాలేడు, అది దాటలేడు, ఇది ఎక్కి రాలేడు. సురక్షితమైనటువంటి ప్రదేశం, ఏ దుష్టులు ఎంటర్ కాలేటువంటి ప్రదేశం. అక్కడ ప్రజల్ని చక్కగా పరిపాలించేటువంటి రాజు దశరథ మహారాజు. ఆయన ఎందుకు దశరథుడు? దశేంద్రియాలను జయించిన వాడు కనుక దశరథుడు. యథా రాజా తథా ప్రజ, అక్కడ సరిపోతుంది. కాబట్టి ఆయనేమో ధర్మబద్ధంగా బిడ్డల్లాగా ప్రజలను చూసుకుంటూ ఉంటే ప్రజలు ఎవ్వరు కూడాను ఒకరిని ఒకరు మోసం చేయరట. సీరియస్, ధర్మబద్ధంగా జీవిస్తారట. ఎవరి ముఖాలు చూసినా సంతోషంగానే ఉంటాయట. తల్లిదండ్రులు బ్రతికుండగా బిడ్డలు చచ్చిపోవడం అంటూ అయోధ్యలో జరగలేదని రాశాడు వాల్మీకి. ఇదంతా పాపం. తమకు కొరువు పెట్టాల్సినటువంటి బిడ్డకి తండ్రి కొరువు పెట్టడం అనేటువంటిది కలియుగంలో చూస్తాం. కానీ రాముడు ఉండేటువంటి రోజుల్లో, దశరథుడు పరిపాలించేటువంటి రోజుల్లో ఎక్కడ చూసినా సరే ముందు తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వాళ్ళ కొరువు పెట్టి తర్వాత బిడ్డ చచ్చిపోతాడు. కానీ బిడ్డ చచ్చిపోవడం, తల్లిదండ్రులు బ్రతికుండడం అనేటువంటిది జరగనే లేదన్నాడు. పుష్కలంగా పంటలు పడుతూ ఉండేటి అన్నాడు. వాల్మీకి అంటాడు, ఎవరైనా గ్లాస్ మంచినీళ్ళు అడిగారు అనుకోండి, వాళ్ళు మంచినీళ్ళు ఇస్తే తాగితే వాళ్ళకి డౌట్ వస్తుందట, ఇవి నీళ్ళ చెరుకు రసమా అని. అంత తీయగా ఉండేటి అట. పుష్కలంగా ధాన్యం పడుతూ ఉండేది. ఇట్లా ఉండేది. యథ రాజా తథా ప్రజ, ఎక్కడ చూసినా ధర్మం వెలసిల్లుతూ ఉండేది. దట్ ఈజ్ అయోధ్య. కానీ దురదృష్టం ఏంటంటే ఎంత ఉన్నా ప్రతి మనిషిలో ఏదో ఒకటి ఉంటుంది. మీరు అడగండి, కొన్ని వేల కోట్లు ఉండే వాడి దగ్గరకు పోయి ఏమయ్యా అని అడగండి, ఏం చెప్తాడు? ఏదో జరుగుతుందిలేండి అంటాడు. అంటే ఇంకొన్ని 1000 కోట్లు కావాలి, మళ్ళీ గెలువు, ఇంకేముంది మార్గం, మళ్ళీ ఎక్కవయ్యా పీఠం, ఇంకేముంది, ఇంకెంతకనే ఏముంది. ఎందుకంటే ఇది ఒక దురదృష్టం. అర్థమవుతుంది? కానీ అప్పటి వరకు అయోధ్యలో చూస్తే ఇంత హాయిగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? దశరథ మహారాజు ఆధ్యాత్మిక స్పృహ కలిగినటువంటి వాడు. పరిపాలించేటువంటి వాడికి కనుక ఆధ్యాత్మిక స్పృహ లేకపోతే వాడు పరిపాలించేవాడు కాదు, ప్రజలకు పట్టిన దురదృష్టం అని మాత్రం నీకు మేము మనవి చేస్తాం. వేదాంత అవగాహన లేనివాడు కనుక దేశాన్ని పరిపాలించాడంటే ఆ ప్రజల యొక్క దురదృష్టం, శని అని మాత్రం మీకు నేను మనవి చేస్తూ ఉన్నా. రాజు అనేటువంటి వాడు యథా రాజ తథా ప్రజ, దైవభక్తి కలిగినటువంటి వాడు, పాపభీతి కలిగినటువంటి వాడు రాజుగా ఉంటే ప్రజలంతా కూడా ఆ విధంగానే ఉంటారు. అది దశరథ మహారాజు. ఆయన మనసులో వెళితే ఏంటంటే, ఇంత జీవితం చూశాను, ఇన్ని వేల సంవత్సరాలు బ్రతికాను, అన్నీ బాగున్నాయి, సంతాన ప్రాప్తి లేదు, బిడ్డలు లేదు, ఏం చేయాలని అర్థం కాలేదు. మీరు ఆలోచించుకోరండి, నేను కూడా రేపు ఆలోచించుకొని వస్తా. దానికి ఏదైనా కారణం, దానికి ఏం చేయాలనో మనం రేపు ఈవినింగ్ డిస్కస్ చేస్తాం.
ఓ శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓ ఆనాడు కోసల దేశానికి రాజధాని అయోధ్య. ఎన్నో అద్భుతమైనటువంటి పట్టణాలు కోసల దేశంలో ఉండిన అయోధ్య అంత సుందరమైనటువంటి ప్రదేశం, ఆదర్శవంతమైనటువంటి నగరం మరొకటి చూడలేం. యోద్ధుం నశక్య ఇది అయోధ్య. ఎక్కడికైతే శత్రువులు కూడా ప్రవేశించడానికి అవకాశం లేదో, బాహ్య శత్రువులు కానీ అంతఃశత్రువులు కూడాను, అటువంటి పుణ్య ప్రదేశం, ఆదర్శవంతమైనటువంటి ప్రదేశం, అభ్యుదయానికి అలవాలంగా గోచరించేటువంటి ప్రదేశం అయోధ్య. అటువంటి పుణ్య ప్రదేశాలు ఆ రోజుల్లో ఉండేటి. ఒకవైపు నగరం యొక్క సౌందర్యం వర్ణనాతీతంగా ఉంటే, మరొక వైపు ప్రజల యొక్క ప్రవర్తన ఊహాతీతంగా ఉండేది. దీనికి అంతటికీ కారణం ఏమిటని చూస్తే ప్రభువే ప్రధానంగా తెలుస్తాడు. ప్రభువును బట్టే యథా రాజా తథా ప్రజ. కనుక ఇంత అందమైనటువంటి నగరం అయోధ్య నగరం, దీనిని మనువు నిర్మించినట్టుగా చెబుతారు. రఘువంశంలో మనువు ప్రధానమైనటువంటి వాడు గనక, జ్యేష్ఠుడు గనక, మనువు యొక్క మనసులో నుంచి పుట్టినటువంటి అందమే అయోధ్య నగరం. నిన్న కొంత చెప్పాను మీకు. ఆ రోజుల్లోనే 7 అంతస్తుల మేడలు ఉండేవి. అంటే క్రేన్స్ లేవు, ఇప్పుడు ఉండేటువంటి మోడర్న్ టెక్నాలజీ అంతా లేదు. చెక్కు చెదరనటువంటి 7 అంతస్తుల మేడలు ఉండేటివి. అవి కూడాను రత్న ఖచ్చితం అని రాశాడు. రత్నాలు పొదగబడి ఉండేటి అని. ఎమల్షన్ పెయింట్స్ కాదు, రత్నాలు పొదిగుండాయని రాశాడు ఒక్కొక్క భవనానికి. వైడూర్యాలు అతికినటువంటి మెట్ల మీద నుంచి నడిచిపోయారని రాశాడు. ఇంక ఎట్లా ఉండిందో ఆ రోజు సంపద, సౌభాగ్యం మనం ఊహించుకోవచ్చు. అది అయోధ్య అంటే. మహర్షుల్లాగా జీవించారని శ్రీమద్ రామాయణం 6వ సర్గలో అంటాడు వాల్మీకి. ప్రజలను చూస్తూ ఉంటే వీళ్ళు ప్రజలేనా, వీళ్ళు మామూలు మనుషులా లేకపోతే మహర్షులా? సాధువుల్లా కనపడేవాళ్ళట. అందరూ గృహస్థులే, అందరికీ పిల్లలు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. కానీ వాళ్ళ జీవన సరళి చూస్తూ ఉంటే, వాళ్ళ జీవన విధానం చూస్తూ ఉంటే మానవులు ఈ విధంగా జీవించలేరు, వీళ్ళు మహర్షులు అయి ఉంటారేమోనని వాల్మీకి రాశాడన్నమాట. సర్వే నరాశ్చ నార్యశ్చ ధర్మశీలాః సుసంయుతాః. ధర్మశీలాః సుసంయుతః ఉదితాః
ఉదితాః శీలవృత్తాభ్యాం మహర్షయః ఇవామలాః. అయోధ్యను గురించి, అయోధ్య ప్రజల గురించి ఒక్క శ్లోకం చాలు. చాలా ఉన్నాయి, వందలు రాశాడు, కానీ ఈ ఒక్క శ్లోకం సరిపోతుంది. ఎట్లా ఉన్నారు అక్కడంటే, సర్వే నరాః చ నార్యాశ్చ, స్త్రీలు పురుషులు ఎవరిని చూచినా సరే ధర్మశీలాః సుసంయుతాః, ఎవరిని చూచినా చక్కగా ధర్మబద్ధంగా జీవించేటువంటి వాళ్ళు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాళ్ళు. ఉదితాః శీలవృత్తాభ్యాం, ఇంత చక్కగా వాళ్ళు జీవిస్తూ ఉండినా ప్రతి క్షణం కూడాను వాళ్ళ యొక్క నడవడికని, ప్రవర్తనని, శీలాన్ని అభివృద్ధి చేసుకోవాలి. శీలవృత్తాభ్యాం ఉదితాః, ఎప్పుడు అభివృద్ధి చేసుకుంటూ ఉండేవాళ్ళట శీలాన్ని. ఇంకా కొన్ని సుగుణాలు తయారు కావాలని, లోభి ఎట్లాగైతే ఎంత డబ్బు చేరినా ఇంకా ధనం కావాలి, ఇంకా ధనం కావాలని అనుకుంటూ ఉంటాడో, అట్లాగే వీళ్ళలో ఎంత సుగుణాలు ఉండినా ఇంకా జ్ఞాన సముపార్జనే ప్రధానంగా గోచరిస్తూ ఉండేదట. మహర్షయః ఇవామలాః, మహర్షయః ఇవ అమలాః, ఏ విధమైనటువంటి దోషం లేనటువంటి వాళ్ళు. అమలాః, మలం లేనటువంటి వాళ్ళు, మాలిన్యం లేనటువంటి వాళ్ళు, అంటే నిర్మలమైనటువంటి హృదయం కలిగినటువంటి వాళ్ళు, నిర్మలమైనటువంటి అంతఃకరణ కలిగినటువంటి వారు. మహర్షయః, ఇటువంటి మనసులు మహర్షులకు ఉంటాయి. నిన్ను కూడా చూచాం. అకర్దమం ఇదం తీర్థం భరద్వాజ నిశామయ రమణీయం ప్రసన్నాంబం సన్మనుష్య మనోయథ. కాబట్టి ఆ నదిని చూచినప్పుడు ఆ నది ఇంత నిర్మలంగా ఉంది, ప్రసన్నంగా ఉంది, రమణీయంగా ఉంది, ఆ కర్దమం బురద లేకుండా ఉంది. హే భరద్వాజ, చూడు ఎట్లా ఉందో. సన్మనుష్య మనో యథా యథా సన్మనుష్య మనః. కాబట్టి ఒక సత్పురుషుని యొక్క హృదయం ఎట్లా ఉంటుందో, మనసు ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఈ నది ఉంది అని వాల్మీకి ఎట్లాగైతే నిన్న చెప్పాడో, ఇది అయోధ్యలో కనపడతా ఉంది. అది విచిత్రం. అబద్ధాలు చెప్పేవాళ్ళు కాగడా పెట్టి వెతికినా దొరకరట ఒక్కరు కూడా. చూడండి ఎట్లా ఉంది. ఒక్క అబద్ధం చెప్పేవాడిని పట్టలేం మనం అయోధ్యలో. అలా రాశాడు వాల్మీకి. ఇంత అందమైనటువంటి మేడలు ఉన్నాయన్నాం. 7 అంతస్తుల మేడలు, రత్న ఖచ్చితమైనటువంటి మేడలు, మణులు పొదిగినటువంటి మేడలు ఉంటే తలుపులైతే ఉన్నాయి కానీ తాళం ఒక్కదానికి లేదని రాశాడు. యూ కెన్ ఇమాజిన్. అయోధ్యలో తలుపులకి తాళాలు వేసిపోయేవాళ్ళు ఎవరూ లేరు. ఎందుకని? దొంగలు లేరు సార్. అది కదా, దొంగలేరి. దొంగలు లేనప్పుడు తాళాలు వేయాల్సిన అవసరం లేనే లేదు. దొంగలు ఉన్నప్పుడు తాళాలు వేయాల్సిన అవసరం లేనే లేదు అని నేను అనుకుంటున్నా. ఇప్పుడుండే పరిస్థితులను చూస్తే పగలు లేదు, రాత్రి లేదు. పూర్వం రాత్రులు దొంగలు పడేవాళ్ళు అనేవాళ్ళు. ఇప్పుడు అయ్యా మా ఇంట్లో దొంగతనం జరిగింది. ఎన్ని గంటలకి? ఉదయం 9 గంటలకి, 11 గంటలకి, 3 గంటలకి. ఏంటి అసలు ఇదంతా? ఎందుకు జరుగుతా ఉంది? తాళాలు వేస్తావు. ఎంత తాళాలు వేస్తావు నువ్వు? మన ఇంటికి ఉండేటువంటిది ఒక తాళం వేసుకోగలం, ఒక తాళం కప్పు, అంతకన్నా ఏం వేయగలం. బ్యాంకు కన్నా నువ్వు ఎక్కువ వేస్తావా? బ్యాంకునే దోచేస్తూ ఉండేటువంటి రోజుల్లో లాకర్లో పెట్టాలంటే భయం అయిపోయింది జనానికి. ఎందుకని? అవి కూడా బద్దలు కొడతా ఉండారు. కనుక ధర్మ ప్రవర్తన లేనిటువంటి వాళ్ళు ఉన్నటువంటి సమాజంలో జాగ్రత్తలు తీసుకొని కూడా ఏమి సాధించలే. కనుక ఆ రోజుల్లో అయోధ్యలో ఏ ఇంటికి చూసినా తాళం లేదు అన్నాడు. ఇంకా ఏ విధంగా జీవించారో మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళని. ఇక్కడే ప్రధానంగా, ఎందుకంటే ధర్మశీలాహ, వాళ్ళందరూ ధర్మంతో ఉన్నారు. ధర్మం అనేటువంటి నడవడిక, శీలాహ, ధర్మ ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రామాయణంలో మీకు ఇది ఒక రన్నింగ్ కార్డ్ త్రౌట్ అందుతూ ఉంటుంది. మీకు యుద్ధకాండ వచ్చినప్పుడు కూడా చెప్తాను, మీకు సుందరకాండలో చెప్తాను, కిష్కిందలో చెప్తాను, అయోధ్య, అన్ని కాండల్లో వస్తుంది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ధర్మం ఎట్లా నడుస్తుందంటే, ఎందుకంటే రామో విగ్రహవాన్ ధర్మ, అది వచ్చినప్పుడు చెబుతాను దాన్ని ఏంటో.